ఎక్సైజ్ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దాడుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయింది. మరోవైపు ఏసీబీ దాడుల భయంతో ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు కొంతమంది రహస్యంగా తలదాచుకుంటున్నారు. ఏసీపీ దాడులు ఎక్సైజ్ శాఖలో కలకలం సృష్టిస్తున్నాయి. 2 నెలలుగా ఏసీపీ దాడులు కొనసాగుతుండటంతో ఈ శాఖ ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దాడుల కారణంగా 2 నెలల్లో ఎక్సైజ్ శాఖ 200 కోట్ల ఆదాయం నష్టపోయినట్లు అంచనా. అటు కోర్టుకు ఏసీబీ ఇస్తున్న రిమాండ్ రిపోర్టులోనూ కానిస్టేబుల్ మొదలు ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ పేర్లు ఉండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఏసీబీ ఎప్పుడు దాడులు చేస్తుందోనని ఉద్యోగులు సెలవు పెట్టి మరీ వెళ్లిపోయారు. పిల్లల చదువులకు ఇబ్బంది కలగకుండా వారిని టీచర్ల వద్ద అప్పగించారు. పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని టీచర్లను కోరినట్లు తెలుస్తోంది. ఇటు సెలవులపై వెళ్లిన ఉద్యోగులు కేవలం కమిషనర్ ఫోన్లకు మాత్రమే స్పందిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో రిపోర్టులో పేర్లు ఉన్నాయని, డబ్బులిస్తే పేర్లు తొలగిస్తామన్న ప్రతిపాదనలు కొంతమంది ఏసీబీ సిబ్బంది నుంచి వస్తున్నాయని ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇబ్బంది తప్పదని తెలుసుకున్న ఉద్యోగులు మంత్రి మోపిదేవి వెంకటరమణ కలిసినట్టు తెలుస్తోంది. ఆరోపణలు కూడా పెరుగుతుండటంతో మంత్రి మోపిదేవి సైతం సీఎం కిరణ్ ను కలిసి శాఖ మార్చాలని కోరినట్లు సమాచారం. తనపై వస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని ఆయన ఇప్పటికీ చెబుతున్నారు. ఇటు ఎక్సైజ్ శాఖలో ఇప్పటికే సిబ్బంది కొరత ఉంది. ఉన్న ఉద్యోగులేమో సెలవులపై వెళ్లిపోవడంతో ఏం చేయాలని అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు ఆ శాఖ అధికారులు. మొత్తం వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితుల్లో 2-3 రోజుల్లో ఏసీపీ దాడులు ఆగిపోతాయన్న ప్రచారం కూడా మొదలైంది.